కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు జలాభిషేకం చేసి తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మెదక్ చేగుంట రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పోలీసులు అప్రమత్తమై నీరు చల్లి మంటలను ఆర్పారు. రోడ్డుపై బైఠాయించిన పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుశీధర్ రెడ్డి, ఇతర నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. 14 పోరాటంతో తెలంగాణ సాధించుకుని రైతులకు అన్ని సౌకర్యాలను కల్పించిన ఘనత కేసీఆర్దేనని ఆమె అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర జరుగుతుందని, ప్రాజెక్టును పక్కన పెట్టి నీటిని ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ ప్రభుత్వం చంద్రబాబుకు తొత్తుగా మారిందని పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని, వాటిని సరిచేసుకుంటే సరిపోతుందని అన్నారు. కానీ ప్రభుత్వం కావాలనే కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదికను బయటపెట్టకుండా కాంగ్రెస్ రిపోర్ట్లా మారి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణను నాశనం చేయడానికి, రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేయడానికే ఈ కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లకే రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసి తాగునీరు, సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.